ఇద్దరం రెడీ అయిపోయామండి. సో మేము ఇద్దరం డిన్నర్ కి ఒక ప్లేస్ కి వెళ్ళబోతున్నాం అండ్ దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ క్లౌడ్ డైనింగ్. సో పేరును బట్టే యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ క్లౌడ్ డైనింగ్ ఏంటి అంటే లైక్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ కి దెర్ ఇస్ అ రెస్టారెంట్ ఉంటుంది అనమాట. సో వి గోనా గో దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద హోల్ థింగ్. అండ్ అది చాలా సిటీస్ లో ఉంది లైక్ ముంబై, బెంగళూరు, బట్ హైదరాబాద్లో ఫస్ట్ టైం అది లాంచ్ చేశారనమాట. సో వీ బోత్ ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ టు గో దేర్. అండ్ అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుందో ఏంటి అనేది వీ హ్యావ్ నో clue. Like the whole experience is like very very new to us, so we're gonna go there and experience the whole thing and rate the whole experience also. Like we both are like కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. లైక్ విజిటింగ్ ఆల్ దిస్ న్యూ ప్లేసెస్ అండ్ షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రేటింగ్ ద ప్లేస్ లైక్ అకార్డింగ్ టు ద ఫుడ్ క్వాలిటీ కానీ అంబియన్స్ కానీ మొత్తానికి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కీప్ వాచింగ్ ద వీడియో. మే ఇద్దరం అయితే లైక్ వైట్ అండ్ వైట్లో ఫుల్గా రెడీ అయిపోయి ఉన్నాము అండ్ యా లెట్స్ గో. సో ఐఎమ్ వేరింగ్ దిస్ వైట్ కుర్తీ. సో ఇది వచ్చి జార్జెట్ కుర్తీ అనమాట. ఐ గాట్ దిస్ అట్ ఫోరం మాల్లో లైక్ ఫ్లీ మార్కెట్ లాగా ఒక చిన్న ఉంది. ఐ థింక్ సెకండ్ ఫ్లోర్ ఐ గెస్ లైక్ యూసీబీకి పక్కన. సో దట్స్ వేర్ ఐ గాట్ ఇట్. లైక్ యాజ్ సూన్ యాజ్ ఐ సా దిస్ ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఇట్స్ నైస్ జార్జెట్ విత్ సమ్ నైస్ సేమ్ వైట్ కలర్ వర్క్తో ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఐ హ్యావ్ పేడ్ దిస్ విత్ లైక్ సమ్ టాన్ జీన్స్ and a white bag. I got this bag and ఇది ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ రియలీ స్కేర్డ్. సో ఏమైనా స్టెయిన్స్ వస్తాయేమో అని చెప్పి ఐఎమ్ రియలీ స్కేర్డ్. జాగ్రత్తగా చూసుకుంటున్నాను బట్ స్టిల్ స్టెయిన్స్ అయ్యాయంటే కాంట్ హెల్ప్. బట్ ఐ విల్ బి రియలీ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బ్యాగ్. సో దిస్ ఇస్ క్లౌడ్ డైనింగ్. అండ్ మీకు అక్కడ టవర్ ఏదన్నా కనిపిస్తుందా? సో దిస్ టవర్. సో ఆ పైకి వెళ్ళి తింటామన్నమాట మనం. We have just reached this place and car parking అయిపోయింది and yeah. Okay, let my husband also join me, then we'll go inside. సో అక్కడ కనిపిస్తుంది కదా, సో దాంట్లో అందరం కూర్చొని సో ఇంత టాప్కి వెళ్ళి అక్కడ డైనింగ్ చేస్తామన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ డైనింగ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ నాకు హైట్స్ అంటే చాలా భయం అండ్ ఇష్టం కూడా. బట్ లెట్స్ సీ. వెళ్ళడానికి టైం స్లాట్స్ ఉంటాయన్నమాట. సో ఐఎమ్ ఐ ఆడియబుల్ గైస్ సాంగ్ వినిపిస్తుంది. ఐ జస్ట్ చెక్ అండ్ కమ్ బ్యాక్. సో మాకు ఇచ్చిన టైం స్లాట్ వచ్చేసి 8:30 PM to 9:30 PM. యాక్చువల్గా 1 hour ఉంటుంది. సో వీల్ గో దేర్ అండ్ బీ ఇన్ ద క్లౌడ్స్ లైక్ ఇన్ ద ఎయిర్ ఫర్ ఆల్మోస్ట్ an hour and we'll have our dinner అనమాట. ఇట్స్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ టు బోత్ ఆఫ్ us. సో ఐఎమ్ లైక్ రియలీ సూపర్ ఎక్సైటెడ్ అండ్ అదే టైంలో చాలా భయంగా కూడా ఉంది. అండ్ దే హ్యావ్ గివెన్ ఫ్యూ పేపర్స్ టు సైన్ అనమాట. లైక్ ఫర్ అస్ టు సైన్ ఏదో సేఫ్టీ మెజర్ పేపర్స్ అనమాట. ఇవి సైన్ చేస్తుంటే ఇంకా భయం వేస్తుంది. అండ్ ఇట్స్ సూపర్ టాల్. లైక్ ఐ జస్ట్ షో యూ. ఇక్కడ మేము కూర్చోబోతున్నాం అండ్ పైకి చూసారా ఎంత పైకి ఉందో. ఓ మై గాడ్, ఇట్స్ దేర్. ఇట్స్ టూ హై. సో దీస్ ఆర్ ద పేపర్స్ దే ఆస్క్డ్ us టు సైన్ అనమాట. సో ఇక్కడ క్లౌడ్ డైనింగ్లో వాళ్ళందరూ లైక్ దే హ్యావ్ వ్యాక్సినేటెడ్ అని చెప్పేసి ఆల్ ఆర్ లైక్ సేఫ్ అని చెప్పేసి అంతా ఇచ్చారు.
పైకి వెళ్ళే ముందుకి దిస్ ఇస్ హౌ దే అరేంజ్ ద టేబుల్స్ అనమాట. సో యా వి గోనా సిట్. Which two? These two? Yeah. అంటే వెనక్కి తిరగొచ్చు అనమాట. నా బేబీ ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది, చాలా చాలా భయంగా ఉంది. ఐ కాంట్ బేబీ ప్లీజ్ అండ్ మేము ఇంకా హాఫ్ హైట్ కూడా రీచ్ అవ్వలేదు. వీ హ్యావ్ టు రీచ్ లైక్ ఇంకా చాలా పైకి వెళ్ళాలి. అండ్ సూపర్ స్కేర్. Just done with our dinner andi and we are headed home. The whole experience నేను ఇంటికి వెళ్ళాక I'll explain like ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, సర్వింగ్ ఎలా ఉంది, మొత్తం ఎక్స్పీరియన్స్ నేను ఇంటికి వెళ్ళాక I'll update you. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లౌడ్ డైనింగ్ ఎక్కడ ఉందంటే హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర అండి, లైక్ వెరీ రైట్ ఆపోజిట్ టు శిల్పారామం అనమాట. అండ్ మేము కూడా సిగ్నల్ క్రాస్ చేస్తూనే లైక్ వీ హ్యావ్ సీన్ దాట్ అండ్ వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు దట్ ప్లేస్. చాలా కొత్తగా అనిపించింది, లైక్ యునో టాప్లో కూర్చొని తినడం అని చెప్పేసి. సో వీ వెంట్ దేర్. అక్కడ ఏంటి అంటే ద ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ ఇట్స్ 3,500 రూపీస్ అండి. టోటల్గా మేము 2 persons కోసం 7,000 రూపీస్ ఆర్ 8,000 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ పే చేసాము. బట్ ఆ ప్రైస్కి ఫుడ్ అనేది వి ఎక్స్పెక్టెడ్ అ లాట్ మోర్ అండి. బట్ వాళ్ళ ఫుడ్ విషయానికి వస్తే ఇట్ వాస్ టూ బ్యాడ్. ఫుడ్ వచ్చి చాలా చల్లగా ఉంది, అంటే మార్నింగ్ చేసింది ఎప్పుడో పెట్టినట్టున్నారు. అండ్ ఏంటి అంటే వీ కెనాట్ ఆర్డర్ లైక్ వాట్ ఎవర్ వీ వాంట్ అనమాట. అట్లీస్ట్ దే కుడ్ హ్యావ్ డన్ దిస్, లైక్ మమ్మల్ని ఎలాగో లైక్ 1.5 hours to 2 hours వెయిట్ చేయించారు. దట్ కోఆర్డినేషన్ వాజ్ రియలీ బ్యాడ్. ఆ టైంలో మా చేత లైక్ ఆర్డర్ తీసుకొని మాకు ఏం కావాలో అవి పైకి
తీసుకెళ్ళిన తర్వాత పెట్టుంటే బాగుండేది. బట్ ఇట్స్ లైక్ కస్టమైజ్డ్ మెన్యూ అనమాట. యూ హ్యావ్ 2 ఆప్షన్స్, వెజ్ ఆర్ నాన్ వెజ్ ఉంటుంది. వెజ్ సెలెక్ట్ చేసుకుంటే యూ గెట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వెజ్ ఐటమ్స్, అండ్ నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకుంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద మెన్యూ. సో వెళ్ళంగానే మనకు ఒక సూప్ ఇస్తారు, తర్వాత వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, తర్వాత స్టార్టర్స్ పెట్టారు, అండ్ వెజ్ బిర్యానీ, అండ్ నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ బిర్యానీ, అండ్ ఒక డెజర్ట్ పెట్టారు. ఇట్ వాజ్ రియలీ బ్యాడ్. ఫుడ్ అయితే ఆ ప్రైస్కి నేను అలాంటి ఫుడ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ 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 డిసప్పాయింటెడ్ అనమాట. బట్ క్లౌడ్ డైనింగ్ పీపుల్ లైక్ ద కాన్సెప్ట్ వాజ్ రియలీ గుడ్. అంటే మేము దట్ ఎక్స్పీరియన్స్, అంత పైకి వెళ్ళి తినడం అనే ఎక్స్పీరియన్స్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. బట్ వాళ్ళ ఫుడ్ క్వాలిటీ కానీ మెయింటైన్ చేయగలిగారు అంటే వీ కెన్ ఆల్సో లైక్ స్ప్రెడ్ టు పీపుల్ అంట. బట్ హూ ఎవర్ లైక్ వెళ్ళిన వాళ్ళందరూ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ లైకింగ్ ద ఫుడ్. కాబట్టి ఎవరు సజెస్ట్ కూడా చేయట్లేదు. నేను అంత పెట్టి వెళ్ళి తినండి అని చెప్పి అయితే అస్సలు సజెస్ట్ చేయను. బికాస్ అట్లీస్ట్ అంత అమౌంట్కి కొంచెమైనా వర్త్ ఉంటే ఐ కుడ్ హ్యావ్ సజెస్టెడ్, బట్ నో గైస్. అండ్ ఒకవేళ ఆ అమౌంట్ పోయినా పర్లేదు, యూ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ద హోల్ థింగ్ అనుకుంటే యూ ప్లీజ్ విజిట్. అదర్వైజ్ ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా, ఏదన్నా థీమ్ పార్క్స్కి అలా వెళ్ళినప్పుడు జైంట్ వీల్లో కూర్చొని పైన తినండి. దట్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్. అట్లీస్ట్ వీ హ్యావ్ ఆర్ ఫేవరెట్ ఫుడ్ మన చేతిలో ఉంటుంది కాబట్టి. So that's all guys, that's all my review about cloud dining. We didn't like it at all. I hope you all enjoyed the vlog. If so, please like, share and subscribe to my channel. And before I leave, bye bye, take care.